వేసవి దృష్ట్యా తిరుమలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, టీటీడీ అధికారులతో సీఎం ఏ అంశాలపై చర్చించనున్నారు? స్వప్న, ఇవాళ సచివాలయంలో ముఖ్యమంత్రి కీలకంగా 2 సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఒకటి ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది అయితే, రెండోది టాటా ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా టాటా ఇన్నోవేషన్ హబ్లు ఏర్పాటు చేసి వినూత్న ఆలోచనలకు శ్రీకారం ఎట్లా చుట్టాలి ఏంటి అన్న దాని మీద వినూత్న ప్రయోగాలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికి వస్తే, ఈ సమావేశం గతంలోనే జరగాల్సి ఉన్న ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వాళ్ళ కీలక సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టాలని చెప్పి నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా భక్తుల సౌకర్యమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తుంది. ఏదైతే సామాన్య భక్తులకు పటిష్టమైన భద్రతా చర్యలతో పాటు సౌకర్యవంతంగా ఎలా స్వామివారి దర్శనం కల్పించాలి ఏంటి అన్న దాని మీద, అందుకు తీసుకోవాల్సిన చర్యలు, పురోగతి, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల మీద ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు ఉన్నతాధికారులు కూడా పాల్గొనున్నారు. అయితే సీఎం గతంలోనే కొన్ని సూచనలు అయితే ఇప్పటికే టీటీడీకి కానీ అటు అధికారులకు కానీ చేస్తున్నారు. ఏదైతే ఆలయానికి సంబంధించి హిందువులు అధికంగా ఉన్న చోట శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపట్టాలి, ఏదైతే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా శ్రీవారి ఆలయాలు చేపట్టాలని చెప్పి ఒక కీలక ప్రణాళికలను కూడా ఆయన ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఇది ఏ విధంగా జరగాలి ఏంటి అన్న దాని మీద కూడా ఇవాళ ప్రధానంగా సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉంది. అలాగే వేసవి రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొండపైన కానీ లేకపోతే కింద కానీ పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం సెలవులు ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా సీఎం ఆదేశించే అవకాశం ఉంది. అలాగే ప్రధానంగా ఏదైతే ఈ దర్శనానికి సంబంధించి అటు విఐపీ బ్రేక్ దర్శనాలు కానీ లేకపోతే 300 బ్రేక్ దర్శనాలు కానీ 300 రూపాయల దర్శనాలు కానీ వీటి అన్నిటికీ సంబంధించి ఇక్కడ నిరీక్షణ సమయం ఎక్కువ లేకుండా ఎలా దాన్ని తగ్గించాలి, అలాగే సామాన్య భక్తులకు వీలైనంత మెరుగ్గా ఎలా దర్శన భాగ్యం కల్పించాలి అన్న దానిలోనే ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తాం. ధన్యవాదాలు కృష్ణ.